హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. సో ఈ వీడియోలో నేను మీకు నిరుద్యోగ భృతి పథకం 2026కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి పథకాల్లో కూడా ఈ పథకం అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నమాట. ఈ పథకాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పి నారా లోకేష్ గారైతే తెలియజేశారు. సో ప్రస్తుతం 2026 సంబంధించి అంటే 2025, 26కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అనేటివి జరిగిపోయి ఉన్నాయి కాబట్టి 2026 మరియు 27 సంవత్సరంలోనైనా ఆ బడ్జెట్‌లో అయినా మేము ఈ పథకానికి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఈ యొక్క పథకం అనేది గతంలోనే మనం విన్నాము. ముఖ్యమంత్రి యువనేస్తము 2018లో అయితే వచ్చిందనమాట. అప్పట్లో రూ. 1000 అయితే అందించారండి నిరుద్యోగులకు సంబంధించి. సో కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కొంచెం రిఫరెన్స్ ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుందన్నమాట. సో వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. సో నిరుద్యోగులకు ఇప్పుడు ప్రెజెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము 3000 రూపాయలను ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకం ద్వారా అయితే అందించనుందనమాట. ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాను. లైక్ చేయండి. సో అర్హతలు, అప్లికేషన్ ఎలా జరుగుతుంది, అసలు అనర్హులు ఎవరు, ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తానండి. ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. మీకు కూడా డిస్క్రిప్షన్‌లో అయితే అందిస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో ఇక టాపిక్‌లోకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు వారికి ఆర్థిక సహాయం అందించడం కొరకు ప్రభుత్వము నిరుద్యోగ భృతి పథకాన్ని అయితే ప్రారంభిస్తాము అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేసిందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతము సూపర్ 6లో భాగంగా హైలైట్ చేశారనమాట. సూపర్ 6 6 పథకాల్లో కూడా ఈ పథకం అయితే ఉంది. సో 22 లక్షల జాబ్స్ నిరుద్యోగ భృతి అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అయితే ఈ పథకం అనేది ఇంకా అమలు దశలోనే ఉంది. ఇంకా ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ కాలేదండి. సో త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి అనమాట. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి చూద్దాము. సో ముఖ్యంగా ఇక్కడ దరఖాస్తుదారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా నిరుద్యోగులై ఉండాలన్నమాట. అలానే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. కనీసం వయస్సు 22 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలన్నమాట. విద్యా అర్హత వచ్చేసి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. డిగ్రీ, డిప్లొమా అండ్ బీటెక్ ఇవన్నీ కూడా ఒకే డిగ్రీ కిందకైతే వస్తాయన్నమాట. సో కాబట్టి డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలానే ఇంటర్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఇక్కడ కనీస వయస్సు 22 సంవత్సరాలు మెన్షన్ చేశారు కాబట్టి 22 సంవత్సరాలంటే డిప్లొమా, డిగ్రీ అనేది కంప్లీట్ చేసి పెట్టుకొని ఉంటారు కాబట్టి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించి మెయిన్‌గా ఇవి ఉండబోతున్నాయన్నమాట. సో డిగ్రీ లేదా డిప్లొమా అనేది క్వాలిఫికేషన్‌గా అయితే తీసుకుంటారు. ఇక కుటుంబ ఆదాయానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డ్, బీపీఎల్ కార్డ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. వైట్ రేషన్ కార్డ్ ఉన్నా సరిపోతుంది. సో కుటుంబ ఆదాయము 3 లక్షల రూపు ఉండాలన్నమాట. అంటే తెల్ల రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు. సో మాగాణి మరియు మెట్ట భూములకు సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబానికి సంబంధించి కొన్ని అర్హతలను అయితే పెట్టారు. వాటిలో భాగంగా కుటుంబానికి సంబంధించి భూమి అనేది ఏదైతే ఉందో అది 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పి చెప్తున్నారనమాట. తక్కువగా ఉండాలన్నమాట. అలానే కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. అలానే ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఉండకూడదు. ఆ కుటుంబానికి సంబంధించి 4 వీలర్ అంటే కారు ఉండకూడదు. ఓకేనా? సో అలానే విద్యుత్ వినియోగం 12 నెలల సరాసరి అంటే గడిచిన 12 నెలలు అంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ముందుకు సంబంధించి ఆ వెనక 12 నెలలకు సంబంధించినటువంటి సరాసరి ఏదైతే ఉంటుందో విద్యుత్ వినియోగానికి సంబంధించి అది మాత్రం 300 యూనిట్లు మించకూడదని చెప్తున్నారు. 300 యూనిట్లు మించితే మిమ్మల్ని ఇన్ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే తీసుకుంటారనమాట. సో పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి స్థలం కూడా కలిగి ఉండకూడదు. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ అనేది ఉండకూడదనమాట. నిరుద్యోగి అని నిరూపించుకోవాలంటే పీఎఫ్ అకౌంట్ అనేది ఉండకూడదు. పీఎఫ్ అకౌంట్ మీరు ఏ చిన్న ప్రైవేట్ కంపెనీలో చేరినా పీఎఫ్ అకౌంట్ గనుక ఓపెన్ చేసినట్లయితే ఈ పథకానికి మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే తీసుకువచ్చేస్తుంది. అంటే మనము చాలామంది కూడా నిరుద్యోగులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏదైనా ఒక చిన్న పనైనా చేద్దాం అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుతారు. అక్కడ పీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసుంటారు. మాక్సిమం ఇదే జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ రీసెంట్ టైమ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్‌గా ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాము. అక్కడ సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తాం. లేదా పీఎఫ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయమని చెప్తారు. పీఎఫ్ మీకు క్రెడిట్ అవుతుందని చెప్పి. పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ నిరుద్యోగ భృతి పథకానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే పీఎఫ్ అకౌంట్ అనేది ఉండకూడదనమాట. కాబట్టి పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో మీ వివరాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇనెలిజిబిలిటీని అయితే ఇస్తుందనమాట ప్రభుత్వం. ఇలా అర్హతలు అనేటివి ఇవి మాత్రమే ఉన్నాయండి.
సో అర్హతల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఈ అర్హతలు మీకు ఎలా తెలుసు అంటే మనకు గతంలో 2018లోనే ముఖ్యమంత్రి యువనేస్తం అని ఒక పథకం అయితే స్టార్ట్ చేశారు. నిరుద్యోగ భృతి పథకం కూడా అదేనమాట. సో అక్కడ నెలకి అంటే 2018లోనే నెలకి 1000 రూపాయలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందించారనమాట. సో కాబట్టి ఈ నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి కూడా ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఫాలోఅప్ చేయవచ్చు. ఆ రూల్స్లో ఇవి ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎలా జరుగుతాయంటే ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరణ జరగవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా జరగవచ్చు, లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరగవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎక్కువగా జరుగుతుందన్నమాట. అప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ సర్టిఫికేటు, అలానే విద్యార్హతలు కన్ఫర్మ్గా ఉండాలి. విద్యార్హతలకు సంబంధించి ఇక్కడ మనకు డిగ్రీ అండ్ డిప్లొమా కాబట్టి సో డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్తో పాటు ఇంటరు 10th ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇలా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేటివి పెట్టుకొని అప్లికేషన్ అనేది ఓపెన్ అయినప్పుడు అప్లికేషన్ చేసుకున్నట్లయితే సో తర్వాత ఏం జరుగుతుందంటే స్క్రూట్నీ జరుగుతుంది. అంటే మనం అప్లికేషన్స్ అన్నీ కూడా ఇస్తాం కదా, సో వాటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేస్తారు, 60 వాలిడేషన్ పాయింట్స్ని అసైన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా సాటిస్ఫై చేసిన తర్వాతనే మనకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేవి రిలీజ్ అవుతాయి. ఇన్ఎలిజిబుల్ లిస్టు, ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత సో మనకు ఫైనల్గా ఒక డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట ఈ పథకానికి సంబంధించి రిలీజ్ డేటు. ఆ రిలీజ్ డేట్ వచ్చినప్పుడు మనము సో మన యొక్క ఖాతాలకైతే 3000 రూపాయలు జమ కావడం జరుగుతుంది అనమాట. ఇలా ఈ పథకాన్ని అయితే ఈ 2026-27 బడ్జెట్లో అయితే చేర్చుతాము. సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు ఆర్థిక సహాయం కింద 3000 రూపాయలు అందిస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు. ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కౌశలం అసెస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో మనకు 2 రకాలుగా చెప్పారు ఈ నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి. సో నిరుద్యోగులకు మేము ఆర్థిక సహాయం అన్న అందిస్తాము, లేదా జాబ్స్ అన్న కల్పిస్తామని చెప్పారు. జాబ్స్ కల్పనకు సంబంధించి సో రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, కౌశలం సర్వే అయితే జరిగిందనమాట. వాటి మీద ప్రజెంట్ అయితే ఫాలోఅప్ చేస్తుంది గవర్నమెంట్. నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోలేదు. సో ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి పట్టించుకుంటుంది 2026-27 బడ్జెట్లో అయితే. సో దీనికి నిధులు అనేటివి కేటాయిస్తామని చెప్పి నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అనేది అందిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ అర్హతలను అనేటివి ప్రభుత్వం అనేది ఫాలోఅప్ చేస్తుందన్నమాట. సో ఇంకా వివరాలు అనేటివి వస్తూ ఉంటాయి పథకాలకు సంబంధించి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ముఖ్యంగా మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి చిన్న అప్డేట్, ప్రతిరోజు కూడా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.